గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. అండ్ రేపు లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఎటువంటి సైకాలజీ బిహేవియర్ చేస్తదనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, మనం నిన్నటి అనాలిసిస్ గురించి చూసుకుంటే, నిన్న మనకు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి రీట్రేస్‌మెంట్ వచ్చిన తర్వాతకి మళ్ళా అప్ సైడ్ వెళ్తదని చెప్పాను. సో, 52,000 కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 52,180 చెప్పాను. సో, మార్కెట్ ఇంతవరకు రీచ్ అవ్వలేదు. సో, మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయిందండి. సో, రేపు మార్కెట్ ఎంతవరకు రావచ్చు? రేపు లెవెల్స్ ఏందనేది మనం ఈరోజు చూసుకుందాం. సో, మార్కెట్‌లో ఎక్కడైతే బై చేశారో ఆల్మోస్ట్ గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఈ నియర్ బై ఉన్న బయర్స్‌ని అండ్ మళ్ళీ బయర్స్ యాడ్ అయిన తర్వాతకి 52,000 తర్వాతకి ఎవరైతే బై చేసి ఉంటారో సో, వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయిపోయిందండి. సో, ఇక్కడ నియర్ బై ఎవరైతే బయర్స్ ఉన్నారో సో, ఈ బయర్స్ అందరూ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు కూడా ఎక్సెల్ హిట్ అయిపోయి ఉండొచ్చని. సో, ఇప్పుడు మార్కెట్‌లో మిగిలిన వరకు మనకు సెల్లర్స్. సో, ఈ సెల్లర్స్‌ని టార్గెట్ చేయాలంటే మనం రేపు ఖచ్చితంగా మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి 41,800 పైన మార్కెట్ క్లోజ్ అయిందంటే బ్రేక్‌ఔట్ అయిందంటే సో, స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే సో, మార్కెట్ రేపు మళ్ళీ 50,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదా అక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే ప్రైసు మళ్ళా 51,800 బ్రేక్ అయిందంటే మళ్ళా సెల్లింగ్‌లోకి వస్తదండి. లేదు మార్కెట్ మనకు మంచిగా 51,800 పైన బ్రేక్‌ఔట్ అయ్యి 50,000 కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 52,800 అండి. సో, రేపు మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎలా అంటే గ్యాప్ అయిన తర్వాతకి 51,800 పైన మనకు క్లోజ్ అయితేనే మార్కెట్‌లో మనకు మంచి బుల్లిష్ ఉంటదండి. సో, వచ్చి 50,000 అండ్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిందంటే 52,200 అండి. లేదు మార్కెట్‌లో బయింగ్ లేదు సెల్లింగే ఉండడం మాత్రం రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని నియర్ బై ఈ ప్లేస్‌లో ఎక్కడ ఓపెన్ అయినా గాని మార్కెట్‌లో మళ్ళీ సెల్లింగే ఉంటది. సో, 52,800 క్రాస్ కానంత వరకు మార్కెట్‌లో మనం సెల్లింగ్ చూసుకుంటే బెటర్ అండి. సో, లేదు డైరెక్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. 51,200 కింద గ్యాప్ డౌన్ అయింది మార్కెట్‌లో పానిక్ సెల్లింగ్ వస్తది. మార్కెట్‌లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. సో, మళ్ళీ మనకు కంటిన్యూ సెల్లింగ్ కూడా ఛాన్స్ ఉండొచ్చండి. అదొచ్చేసి మనం లెవెల్స్ చెప్తాను ఇప్పుడు. సో, బ్యాంక్ నిఫ్టీ మీకు అర్థమైంది అనుకుంటాను. సో, రేపు లెవెల్ వచ్చేసి 51,800 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ వచ్చేసి 52,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 52,200 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 51,360 నెక్స్ట్ వచ్చేసి 51,180 అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,970 అండి. 950 అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ అండి. సో, నిఫ్టీలో కూడా మనం చెప్పుకున్నట్టే మార్కెట్ గ్యాప్ అయిన తర్వాతకి రీట్రేస్‌మెంట్ అయిన తర్వాతకి మళ్ళీ మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదని చెప్పాను. సో, మార్కెట్‌లో ఉన్న లెవెల్స్ కూడా ఇచ్చాను. సో, ఫస్ట్ లెవెల్ వచ్చేసి 260 చెప్పాను. 280 అండ్ ఈ బ్రేక్ అయిన తర్వాతకి 23,080 చెప్పాను. సో, మార్కెట్ అక్కడికెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిందండి. సో, దీంట్లో కూడా మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ బై చేశారో మాక్సిమం అందరూ ఎస్ఎల్ఎట్ అయి ఉండొచ్చండి క్లోజింగ్ టైమ్‌లో. సో, మార్కెట్‌లో ఇక బీటీఎస్టీ గాని అండ్ హోల్డింగ్స్ గాని ఇక్కడ ఎవరు చేసి ఉండకపోవచ్చు. సో, మార్కెట్‌లో మనకు బయర్ స్ట్రాంగ్ ఉంటే సో, ఇక్కడున్న బయర్స్ అందరూ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి. సో, మార్కెట్‌లో మళ్ళీ గ్యాప్ అప్ అయిన తర్వాతకి 23,720 బ్రేక్ అయ్యి మార్కెట్ పైన క్లోజ్ అయిందంటే ఓపెనింగ్‌లో సో, మార్కెట్‌లో మళ్ళీ మనకు 23,850కి వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రిజెక్ట్ అయిందంటే మళ్ళీ మన మార్కెట్ మళ్ళీ సెల్లింగ్‌లోకి ఉంటదండి. సో, నిన్నటి లో బ్రేక్ అయిందంటే మళ్ళీ సెల్లింగ్‌లో ఉంటది. లేదు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్సే ఉంటది. చాలా వరకు మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటదండి. సో, మళ్ళీ బయర్స్ ఎంట్రీ అవ్వాలంటే సెల్లర్స్‌ని ట్రాప్ చేసిన తర్వాతకి మళ్ళీ అప్ సైడ్ ఛాన్స్ ఉండొచ్చు. సో, రేపటి లెవెల్ వచ్చేసి మనకు 23,720 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,850. సో, మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి క్లోజ్ అయితేనే మనకు నెక్స్ట్ వచ్చేసి 23,850 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 23,600 అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,520 అండి. అండ్ థర్డ్ వచ్చేసి 23,430. సో, మార్కెట్ మన ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ మనకు మళ్ళీ సెల్లింగ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటది. రేపు 720 బ్రేక్ కానంత వరకు మనం సెల్లింగ్‌లోకి ఉంటే బెటర్ అండి. రిట్రేస్‌మెంట్ గాని అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్‌లో నిన్న మనం చెప్పినట్టు గ్యాప్ అప్ అయింది. రిట్రేస్‌మెంట్‌లో బయింగ్ అయింది. సో, సెన్సెక్స్ చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. మనం అనుకున్న లెవెల్ కూడా రీచ్ అయింది. సో, మార్కెట్‌లో అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయిందండి. సో, మాక్సిమం ఇందులో కూడా ఇక్కడున్న బయర్స్ ఎవరైతే ఉంటారో బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఓకే. సో, ఇక్కడ సెల్లర్స్ మనం టార్గెట్ చేయాలంటే మార్కెట్‌లో రేపు గ్యాప్ అప్ అయ్యి 78,200 పైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం మార్కెట్‌లో మళ్ళీ సెల్లర్‌ని టార్గెట్ చేసుకుంటూ బై చేయొచ్చండి. లేదు మార్కెట్ ఫ్లాట్ గాని, స్మాల్ క్యాప్ డౌన్ గాని, గ్యాప్ గాని అయిందంటే సో, మనం సెల్ సైడ్ వండుకుంటూ బయర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ మనం రేపు సెల్లింగ్‌లోకి ఉండొచ్చనమాట మనం. సో, ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మన సెల్లింగే ఉంటది రేపు. సో, రేపు లెవెల్ వచ్చేసి మనకు సో, రేపు లెవెల్ వచ్చేసి 78,200 రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 78,450 అండ్ థర్డ్ వచ్చేసి 78,700 అండి.
మార్కెట్‌లో గ్యాప్ అప్ అయ్యి 78,200 పైన క్యాండిల్ క్లోజ్ అవుతేనే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 78,450 వరకు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లేదు ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 77,550 అండ్ నెక్స్ట్ వచ్చేసి 77,350 అండి. లేదు డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అయింది మనకు మార్కెట్‌లో అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 77,100. సో ఎవరు ట్రేడ్ చేసినా గానీ ప్లీజ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే. బాయ్.